దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో సైతం రోజురోజుకి కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. తాజాగా వైజాగ్లో కరోనాతో ఒకరు మృతి చెందడం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరోవైపు విశాఖలోని కేజీహెచ్లో కూడా దాదాపు 25 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితి గురించి మా ప్రతినిధి రాజు అందిస్తారు. మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో ఐసోలేషన్లో దాదాపుగా 25 మంది చికిత్స అయితే పొందుతున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంటే నిన్న కూడా ఒక మహిళ కరోనాతో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది కేవలం కరోనాకు సంబంధించి అప్డేట్ మాత్రమే. ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. కరోనా ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ వల్ల కూడా ప్రమాదం అయితే ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కనుక బయటికి వెళ్ళినా, గుంపులోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు, కరోనా సోకకుండా ఉండొచ్చు. సో మనం ప్రస్తుతం అయితే కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. హాస్పిటల్లో కూడా దాదాపుగా ఈ 25 వరకు కూడా కరోనా కేసులు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ మాస్కులు పెట్టుకుని ఉండాలనేది హాస్పిటల్లోకి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా సిబ్బంది ముందుగానే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళకి మాస్కులు ధరించండి. మాస్కులు పెట్టుకోవడం వల్ల ఏమైతే కరోనా అనేది వ్యాప్తి చెందదు. గతంలో కూడా ఇండియాలో దాదాపుగా కరోనాని జయించడానికి మాస్క్ అనేది ప్రధానమైనటువంటి ఆధారంగా మారింది. ఎందుకంటే ఒకరి నుంచి మరొకరికి ఈ కరోనాకు సంబంధించినటువంటి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాలి. సో దీన్ని ఉద్దేశంతోనే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ అనేది ప్రాణాంతకం కాదు. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక కరోనా నుంచి జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఆ కరోనాకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు అనేది వైద్యులు చెప్తున్నటువంటి సూచనగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విశాఖపట్నం కేజీహెచ్లో కరోనా కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు, వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ని ధరించాలని వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తలు కూడా గత 3 వేవ్స్ అయితే వచ్చాయి. ప్రతి వేవ్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లాంటి టైంలో కూడా కొన్ని స్వయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వయంగా కొన్ని పద్ధతులను పాటిస్తే కనుక కరోనా నుంచి ఖచ్చితంగా జయించవచ్చు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ వేరియంట్ని కూడా JN1 అనే ఈ న్యూ వేరియంట్ వల్ల ఆ లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. కరోనా అనేది వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదనేది వైద్యులు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు బిగ్ టీవీ నుంచి కూడా ఇదే తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించండి. మాస్కులు ధరించడం వల్ల ఈ కరోనా నుంచి బయటపడవచ్చు, కరోనా సోకకుండా ఉండొచ్చు, ఇతరులకు వ్యాప్తి కాకుండా ఉండొచ్చు అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలంటే ఇంతకుముందు కూడా మనిషికి మధ్యన కొంత డిస్టెన్స్ అనేది పాటిస్తూ వచ్చాం. అలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా అటు 2019లో కానీ అదేవిధంగా వచ్చినటువంటి COVID-19కి సంబంధించి 2020, 2021లో వచ్చినటువంటి వేరియంట్స్లో కొంత ఇబ్బంది పడినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఇది లక్షణాలు కనిపించకుండా వ్యాధి సోకుతున్నా, వ్యాధి వ్యాపిస్తున్నా కూడా ముందస్తు జాగ్రత్తలుగా ప్రతి ఒక్కరు ఒక మ్యాండేటరీగా మాస్క్ అనే దాన్ని ధరిస్తే ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టచ్చు. వ్యాప్తి చెందినా కూడా అది విస్తృతంగా మనలో ఉన్నటువంటి శరీర భాగాల్ని పాడు చేయకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ముందస్తుగా అట్లాంటి లక్షణాలు, వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా కొన్ని అంటే జలుబు చేసిన, తుమ్ములు వస్తున్నా, అదేవిధంగా ఫీవర్ వస్తున్నా కూడా వైద్యుల్ని సంప్రదించండి. అదేవిధంగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకోవడం వల్ల దీని నుంచి బయటపడవచ్చు అనేది చూస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం కేజీహెచ్లో ఐసోలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. త్వరితగతిన ఈ కేసులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఈ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ లక్షణాలు బయటపడినా, అదే కరోనా లైట్ గా ఉన్నట్లుగా గుర్తించినా కూడా వెంటనే ఐసోలేషన్కి పంపించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు JN1 అనే ఈ కరోనా వేరియంట్ వల్ల ప్రాణాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాదం అయితే లేదు. కానీ ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రాణాలను కాపాడుకోవాలన్నా, మనం జాగ్రత్తగా ఉండాలన్నా, కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా మాస్క్ అనే దాన్ని ధరించాలి. మాస్క్ ధరిస్తే కరోనాని దూరం చేయొచ్చు, మన సమాజాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇదే బిగ్ టీవీ కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. కరోనాను జయించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.